న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. కలెక్టర్ ఎమ్మెల్యేల పాలిటెక్నిక్ కళాశాల సందర్శన. వృత్తి నైపుణ్య శిక్షణతో ఉద్యోగ అవకాశాలుంటాయని స్పష్టీకరణ. ఇచ్చిన హామీల గురించి అడిగితే దాడులు చేస్తారా అని ఆగ్రహం. కాంగ్రెస్ తీరుపై మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి ధ్వజం. సంచలనంగా మారిన వైద్యారోగ్య శాఖ ప్రకటనలో నెపం రాకుండా ముందస్తు జాగ్రత్తలు, అపరిచిత కాల్స్ అంటూ ప్రచారాలు. ఎన్క్రోచ్మెంట్లపై ట్రాఫిక్ పోలీసుల నజర్. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చర్యలు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు. ఉమ్మడి జిల్లాలో పులుల సంచారం. శ్రీకొండలో జిట్టపులి దాడిలో దూడ దుర్మరణంతో భయాందోళనలో జనం. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాలలను బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డిలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ప్రిన్సిపాల్స్, అధ్యాపకులతో సమావేశమై ఒక్కో విభాగం వారీగా నమోదైన ఫలితాలను, అధ్యాపకుల ఖాళీలు, అవసరమైన మౌలిక సదుపాయాలు తదితర అంశాలను సమీక్షించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాలికల పాలిటెక్నిక్ కళాశాలను మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. అనంతరం తరగతి గదులు, వర్క్ షాప్లను సందర్శించి పనితీరును పరిశీలించారు. విద్యార్థులతో భేటీ అయి వారికి అందిస్తున్న శిక్షణ, తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు. మెకానికల్, సివిల్స్ తదితర వర్క్ షాపుల్లో యంత్ర పరికరాల పనితీరు గురించి వాకబు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలకు దోహదపడేలా విద్యార్థులకు నాణ్యతతో కూడిన శిక్షణ అందించాలని హితవు పలికారు. సాంకేతిక విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా వివిధ డిప్లొమా కోర్సులలో సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తే విద్యార్థులు చక్కటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. పూర్తి స్థాయిలో శిక్షణ పొంది సాంకేతిక నైపుణ్యాన్ని ఏర్పరచుకుంటే యువత స్వయం ఉపాధి పొందేందుకు కూడా అవకాశం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా బోధన సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని అన్నారు. పాలిటెక్నిక్ కాలేజీలకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూరుస్తూ అవసరమైన బోధనా సిబ్బందిని నియమించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని సవరించుకుని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల నిర్వహణను మరింతగా మెరుగుపరచాలని సూచించారు. కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో కేవలం ఉత్తీర్ణత సాధిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని, ప్రతిభను కొలమానంగా గుర్తిస్తూ ఆయా సంస్థలు ఉపాధి కల్పిస్తున్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పోటీ పరీక్షలలో సైతం నెగ్గుకు రావాలంటే అత్యుత్తమ ప్రతిభను చాటాల్సిన ఆవశ్యకత నెలకొని ఉందన్నారు. డిప్లొమా కోర్సు పూర్తి చేసిన వెంటనే ఆయా సంస్థలలో ఉద్యోగ అవకాశాలు లభించేలా విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వాలని సూచించారు. డిప్లొమా అనంతరం పై చదువులు చదివే వారికి మంచి ప్లేస్మెంట్లతో కూడిన ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు దక్కేలా విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించాలని హితవు పలికారు. ఇక నుండి తాను క్రమం తప్పకుండా ప్రతి 3 మాసాలకు ఒకసారి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల నిర్వహణ ఫలితాల సాధనపై సమీక్ష జరుపుతానని కలెక్టర్ స్పష్టం చేశారు. వీరి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాల్స్, బోధన సిబ్బంది ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి మాట్లాడటం తప్ప అని మాజీ ఆర్టీసీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఛాలెంజ్లు చేసి ప్రశాంత్ రెడ్డి ఇంటికి వెళ్లి దాడికి దిగడం శోచనీయమన్నారు. గురువారం బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని వేల్పూర్లో టెన్షన్ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. కాగా మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఖండించారు. 420 హామీలిస్తే అందులో 2 హామీల గురించి ఎమ్మెల్యేగా అడిగారని పేర్కొన్నారు.
నగరంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ఎన్ఆర్ఐ పాలసీ గురించి అడిగితే ఇంటిపైకి వచ్చి దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేస్తారా, ఇదెక్కడి న్యాయం అన్నారు. ప్రజాపాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఈ మీడియా సమావేశంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదునగారి విఠలరావు, దర్పల్లి మాజీ జిల్లా పరిషత్ సభ్యులు బాజిరెడ్డి జగన్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎప్పుడైతే ఆ వ్యక్తిని వెళ్ళగొట్టిండో తరిమేసిండో వాళ్ళ మీద మరి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం ఎంతవరకు సంబంధించి దొంగల్ని వదిలిపెట్టి మీరు ఫిర్యాదుదారులు అరెస్ట్ చేస్తే ఎట్లా నేను అడుగుతున్నాను. ఇలాంటి ఇంకా ఫ్యూచర్లో మేము అడుగుతాను, క్వశ్చన్లు వేస్తున్నాం ప్రతిపక్షం కాబట్టి చాలా అడుగుతున్నాం. దౌర్జన్యం చేసి ఇంట్లో ప్రవేశించిన వ్యక్తి మీరు గౌరవించి ఆ వ్యక్తిని హాస్పిటల్ పడబెట్టి ఆ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి మా మాజీ ఎంపీని అరెస్ట్ చేసి రాత్రి దొంగలాగా అర్ధరాత్రి 12:30 గంటలకు మీరు ప్రొడ్యూస్ చేస్తే మా న్యాయ నిపుణులు, మా పార్టీ అడ్వకేట్స్ వాళ్ళ నుండి మా కార్యకర్తలందరూ కూడా ఆ ఎక్స్ఎంపీకి కాపలా కాసి మరి నేను డిజిపల్లి పోలీస్ స్టేషన్లో తర్వాత కోర్టు వద్ద కూడా రక్షణ ఉండడం వల్ల మరి న్యాయస్థానం నాకు న్యాయం చేసి పొరపాటు లేకుండా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో అటెంప్ట్ మర్డర్ కేసు కాకుండా సింపుల్ కేసుగా గుర్తించి ఇమ్మీడియట్గా బెయిల్ ఇవ్వడం జరిగింది. మొదటి నుంచి చూస్తున్న రేవంత్ రెడ్డి ఒక చర్య, మీరు ఇచ్చిన 420 హామీలను చూసి ప్రజలు మోసపోయిన కోట్లు వేసింది. అవి మా నాయకులు కేటీఆర్ గారు కానీ, తర్వాత హరీష్ రావు గారు కానీ, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ నిలదీస్తూ ఉన్నాం. మేము నిలదీసినటువంటి నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి జైలు పంపడం, సోషల్ మీడియా వారియర్స్ కూడా ఒకసారి 2 సార్లు 10, 20, 30 కేసులు పెట్టి జైలు పంపడం. ఎందుకు చేస్తున్నాం మాకు అర్థమైంది. ఇప్పుడు మాకు రేవంత్ రెడ్డి గారు మీరు ఎందుకు చేస్తున్నారంటే మీరు ఇచ్చిన చార్ట్స్ ఆఫ్ పీస్ హామీలు వెళ్తున్నాయో ఎవరు అడగదు, మమ్మల్ని అడిగితే మతం చేస్తున్నాయి అనే ఉద్దేశంతో దురుద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు. కానీ మేము ఏం చేసినా 100 మంది అరెస్ట్ చేసినా 1000 మంది అరెస్ట్ చేసినా అడగడం మాత్రం కాదండి. ప్రజల తరఫున తప్పకుండా అడుగుతాం. నిన్ను వెంటబడతాం. మీకు ఎక్కడ మీ శాసనసభ్యులు ఉన్నారో, ఎక్కడ మీ మంత్రులు ఉంటారో తప్పకుండా వారిని తెలుస్తున్నాం. ఊరుకునే సమస్య లేదు. నేను ఒక విషయం చెప్తున్నా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా, ఎక్కడైనా అక్రమంగా కేసులు పెట్టి మా నాయకులు అరెస్ట్ చేస్తే ప్రతి ఒక్కరూ స్పందించారు. నిన్న మావారెడ్డి స్పందించారు, బాలకొండ, అదే నిజామాబాద్ రూరల్ ఎట్లా స్పందించారు, ఆర్మూర్ వాళ్ళు స్పందించారు. అదేవిధంగా మనం స్పందించాలా? మాకెందుకు లేంటి వాటి మీద దాడులు జరుగుతూ ఉంటాయి. ఐకమత్యంగా ఉంటే జిల్లా వైద్య శాఖ అధికారులమని చెప్పి డబ్బులు దండుకోవడానికి ఫేక్ ఫోన్ కాల్స్తో ఒప్పందం చేస్తున్నారట. ఈ విషయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు ఎలాంటి సంబంధం లేదని జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఒక ప్రకటన విడుదల చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో ఏం జరుగుతుంది? ఈ పత్రిక ప్రకటనకు ప్రజలకు ఏం సంబంధం ఉంది? ఇది వైద్య వ్యాపారం చేసుకునే వారికి తప్ప ప్రజలకు అవసరం లేని సమాచారం. కానీ ఈ ప్రకటనను ఎందుకు విడుదల చేశారన్నదే చర్చనీయాంశంగా మారింది. జిల్లా కేంద్రంలో వెలిసిన డయాగ్నోస్టిక్ సెంటర్, స్కానింగ్ సెంటర్ నిర్వాహకులకు అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి మూతపడిన సెంటర్లను రెన్యువల్, ఇలా ఏ పని ఉన్నా తమను ఆశ్రయిస్తే సరిచేస్తామని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి డబ్బులు దండుకున్నారని, ఇందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు ఎలాంటి సంబంధం లేదని తెలియపరిచేందుకు డిఎంఎండ్హెచ్ రాజేశ్వరి ప్రకటనను విడుదల చేశారు. ప్రస్తుత టెక్నాలజీ పరంగా అపరిచిత వ్యక్తుల నుండి వచ్చిన ఫోన్ నెంబర్ను ట్రేస్ చేసే అవకాశం ఉంది. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తే అది జిల్లాకు చెందిన అధికారులదా లేక ఇతరులదా అని గుర్తించలేని స్థాయిలో
డయాగ్నోస్టిక్ స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు ఉన్నారంటే నమ్మశక్యం కాని విషయం. జిల్లా కార్యాలయంలో పనిచేసే సిబ్బంది కొత్త నంబర్లతో ఈ పని చేయడం లేదని గ్యారంటీ ఏంటి? జిల్లా వ్యాప్తంగా ఉన్న సెంటర్లను సుమారు 2.5 నెలల కింద జిల్లా అధికారులు తనిఖీ చేసి సౌకర్యాలు, టెక్నీషియన్, రెన్యువల్, రిజిస్ట్రేషన్ గురించి పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించారు. ఫేక్ కాల్స్ తో వసూలు చేసేది ఏమిటి అనేది నమ్మశక్యం కాని విషయం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలో కొన్ని సెంటర్లకు నోటీసులు అందించారు. నిబంధనలు పాటించని కొన్ని సెంటర్లను తాత్కాలికంగా సీజ్ చేశారు. ఇందులో ప్రత్యేకించి ఇతరులకు ఏమి అవసరం ఉంటుంది? కానీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మాత్రం పలు రకాల అంశాలను చర్చించే స్థాయికి దారితీసింది. ఈ ఫోన్ కాల్స్ వివాదం బయటపెట్టి వారిపై ఉన్న గౌరవాన్ని తగ్గించుకున్నారా అనే కోణంలో కొందరు ఆలోచన చేస్తున్నారు. మరీ ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులు, పలు పరీక్షా కేంద్రాలు జిల్లా వైద్య శాఖ అనుసంధానంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫేక్ ఫోన్ కాల్స్ ఎవరు చేస్తున్నారు? కార్యాలయ సిబ్బందా, నిజంగానే అపరిచిత వ్యక్తులా అనేది ప్రశ్నగా మిగిలింది. ప్రస్తుతం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అధికారికి అనుకూల వర్గం, ప్రతికూల వర్గం తయారయ్యిందని సమాచారం. అనుకూల వర్గానికి ఆప్యాయంగా ఉంటూ ఇతర సిబ్బంది పట్ల కరువుగా వ్యవహరిస్తున్నారని సమాచారం. ఫేక్ కాల్స్ అనేది ఒక నాటకమని కొందరు ఫిర్యాదు చేశారని, వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రకటన విడుదల చేయడం వెనుక ఏదో మతలబు ఉందని భావిస్తున్నారు కొందరు. కార్యాలయానికి చెందిన సిబ్బందిని సైతం అనుమానిస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పుడు నేరుగా పోలీసులను ఆశ్రయించకుండా ప్రకటన విడుదల చేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి అనేది కూడా ప్రశ్నగానే మిగిలింది. పూర్తి స్థాయి సమాచారం కొరకు కార్యాలయానికి వెళ్లగా డిఎంఎండ్హెచ్ఓ మీటింగ్ కోసం హైదరాబాద్ వెళ్లారు. ఆమె తర్వాత ఉన్నత స్థాయిలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ అధికారిని కొలవగా అలాంటిదేమీ లేదని సమాధానం ఇచ్చారు. ప్రకటన ప్రతిని చూపిస్తే నిజమే మా కార్యాలయం నుండి బయటకు వచ్చిందని చెప్పారు. సంబంధిత సెక్షన్ అధికారితో ప్రకటన రాయించి ఇతరులకు తెలియకుండా విడుదల చేయడం వెనుక మర్మమేమిటో మరి. మాకు అఫీషియల్గా కొందరు చెప్పారు, ఇట్లా ఒక 5-6 కాల్స్ నుంచి వస్తున్నాయి ఇట్లా అని. అయితే అఫీషియల్గా మేడం ఇంకా హయ్యర్ అఫీషియల్గా మెసేజ్ పోయిందాం ఏ నెంబర్ అనేది. అయితే ఒక ప్రెస్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేయండి అంటే పర్సనల్ చేసేకంటే డీకార్ ద్వారా పంపిస్తే అయిపోద్ది అన్నట్టు చిన్న డీకార్ పెట్టినాం. మళ్ళీ ఐఏపీ ప్రెసిడెంట్ సెక్రటరీస్కి మెడికల్ ఆఫీసర్ మన గ్రూప్లో పెట్టించాం. అయితే అది ఇంగ్లీష్లో ఉంటే వీళ్ళకి తెలుగులో రాయనంటే తెలుగులో ప్రాబ్లం అయ్యి ఉంటుంది మన దగ్గరనే ఎవరో చెప్తుంటారు. అంటే ఏంటంటే మీకు మీ హాస్పిటల్ సీజ్ అయింది అనుకోండి, నాకు ఫోన్ చేయండి, నేను మీకు ఇది చేసుకుంటా, మీది ఏమైనా రిజిస్ట్రేషన్ ఉంటే నాకు చెప్పండి, నేను హాస్పిటల్ చూసుకుంటా, కాకపోతే ఇంక ఖర్చు అయితే ఇవ్వండి అని ఫోన్ కాల్సిపోతుంది. దానికి మన ఆఫీస్లో ప్రత్యక్ష సాక్షి పైన మోయిజ్ ఉన్నారు. సార్ ఇట్లా మా వాళ్ళకి ఎవరికి ఫోన్ ఇచ్చిందంటే ఇట్లా ఇంత ముగ్గురు ఒక 1 year బ్యాక్ ఒకటి ఆశాలకు ఫోన్ చేసాడు, వల్గర్గా మాట్లాడింది. అట్లాంటి ఇప్పుడు మనం కన్సల్ట్ ఎస్పీ గారు చెప్పవచ్చు. దానికోసం అంటే మన వైపు నుంచి ఉండొద్దు తప్పు. ఇన్ కేస్ ఫ్యూచర్లో రేపు ఇంకా ఎవరికైనా వచ్చాయి మీరు మనకు మా ఆఫీస్లో వచ్చి సంప్రదించండి అని చెప్తున్నాం. అంతే, అదే నేను కూడా అదే చెప్పాను కదా సార్. ఎవరో వేరే వాళ్ళు ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ ఇంకా వేరే వాళ్ళకి కానీ కాల్ చేసి వాళ్ళు చెప్తున్నారంట, మేము చేస్తాం ఇట్లా చేపిస్తామని అది ఇది చెప్తుంటే మరి అటువంటి నమ్మద్దని మా ఆఫీస్ నుంచి. అంటే మీరు వచ్చి నేను తప్పుపట్టలేదు సార్. మేడం గారు అంటే జనాలకి వ్యాపారులకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో అది చేయించారు, అది ఓకే. కానీ ఈరోజు నవ్ స్టిల్ టుడే డయాగ్నోస్టిక్ సెంటర్లు, స్కానింగ్ సెంటర్లు, హాస్పిటల్స్ చేసేవారు అంత అమాయకంగా ఎవరూ లేరు నిజామాబాద్లో. అంటే మనం వాళ్ళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ పోయింది అనుకోండి, ముందు వాళ్ళకి ఏం డౌట్ నా డిపార్ట్మెంట్ అయినా బయట అయినా ఒక ఉంటుంది. ఇప్పుడు మాకు మీరు ఎవరు వచ్చారు, ఎందుకంటే మన ఒక నెల క్రితం వరకు మన డిపార్ట్మెంట్లో 3 సర్వే అయింది. మన డిపార్ట్మెంట్ కూడా ప్రతి స్కానింగ్ సెంటర్ రాసుకోవాలి, రిజిస్టర్డా అన్రిజిస్టర్డా వ్యాలిడ్ అయిపోయింది. అది అయిపోయింది. మళ్ళీ ఫోన్స్ వస్తుంది. అది 1 month కాదు సార్, 2 months బ్యాక్ అయిపోయింది. అప్పుడు అయిపోయినప్పుడు కూడా పూర్తి స్థాయిలో కాలేదు, కొన్ని వదిలేశారు, మళ్ళీ తీసుకొస్తామని చెప్పారు, సబ్మిట్ కాలేదు. అది కొందరు చేశారు, కొందరు చేయలేదు. అయినా ఆ డాటా నా దగ్గర ఉంది, మేము ఉంచుకున్నాము. పర్లేదండి, దీని పరంగా పోతే కొందరు ఫోన్ చేశారు కాబట్టి మనకు సార్ ఎవరో ఫోన్ చేసి ఇలా అన్నాడు మన ఆఫీస్ అనుకున్నాను, నంబర్ చెప్పు, ఇప్పుడే మన ఆఫీస్ అంటే తెలిసిపోతుంది, మన ఆఫీస్కి కాదు. అయితే ఇవి ఏమైందంటే 3 నెలల క్రితం ఆర్ఎంపీలకు పోయింది. మనం ఆర్ఎంపీలకు కొద్ది ఎన్ఎంసీ సీట్ చేయమంటే మనం ఒక 4 సీట్ చేసాం. ఎన్ఎంసీలో కాంప్లైంట్ అయ్యి ఎఫ్ఐఆర్ బుక్ అయిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి పోయింది. వేరే వాళ్ళకి వాళ్ళు ఇట్లా ఫోన్ చేస్తే మనకి కాదు, మా వాళ్ళు ఎవరు ఫోన్ చేయరు, వస్తే మా వాళ్ళు డైరెక్ట్ మాటలతో వేరే చూసి మరి ఎందుకు ఒకటి ప్రెసిడెంట్లో చేయండి, మన వాళ్ళని పొరపాటు కదా, ఇక ముందు ఏదైనా వస్తే ఆ నంబర్ ఏంటి అకౌంట్ పెట్టి కంప్లైంట్ చేయండి, మేము కూడా యాక్షన్ చేసుకుంటాం. అయితే దీంట్లో ఒకటి సార్ మాకు డౌట్,
డిపార్ట్మెంట్ సీరీస్ అంటే వేరే ఉంటుంది. ఓకే. ఇప్పుడు నాకు ఆఫ్ సిమ్ ఉంది, నా పర్సనల్ సిమ్ ఉంది సార్. దీంట్లో నా పర్సనల్ సిమ్ నంబర్ నుంచి నేను చేశాను అనుకోండి, డిపార్ట్మెంట్ నెంబర్తో చేస్తే ఆటోమేటిక్గా నేను అనేసి తెలిసిపోతాను. ప్రైవేట్ నెంబర్ నుంచి చేశాను అనుకో అన్నోన్ నెంబర్ అయిపోయింది. అయితే దాన్ని టాలీ చేసి ఎవరు అనేది అంటే పోలీస్ కేసు పెట్టి ఎవరు ఆ క్యాండిడేట్ అనేది పెద్దగా ముందు ఏంటంటే ట్రూ కాలర్ ఫస్ట్ చెక్ చేసాం. ట్రూ కాలర్లో కూడా 100% ట్రూ కాలర్ కూడా పెట్టుకోవచ్చు. అలా చేసిన తర్వాత రెండోది మన దగ్గర మనకు మీటింగ్ వస్తుంది కదా, డిఎస్పీ మస్తాను ట్రాఫిక్ ఏసీబీ సింపుల్ మా డిపార్ట్మెంట్లో పట్టేస్తారు. మీరు వారి దగ్గర అంటే మళ్ళీ మనం కాల్ చేసేవాడు స్విచ్ ఆఫ్ వస్తుంది. అంతేనా? తర్వాత ఇంకో నెంబర్ క్లీన్ పోయిందన్న ఎవరు మోహిత్ వాళ్ళ తెలిసిన వాళ్ళకి అటువంటి చెప్పుని బయట మళ్ళీ ఆఫీస్లో రాపియండి, మేడం దగ్గర చెప్పేస్తే మేడం రాసుకుంటాం. తర్వాత పర్ఫెక్షన్ మన పోలీస్ వాళ్ళతో నూతన చేసి తెలియదు. ఒకటిసారి దీంట్లో చిన్న లాజిక్. ఇప్పుడు మీకు ఫోన్ చేశాను నేను, మీరు నాకు అనుకూలంగా రెస్పాండ్ అని అనుకోండి, నేను ఆ చైన్ని అట్లనే రాగించి డబ్బులు వచ్చేంత వరకు నేను చేసుకుంటా. లేదు రియాక్ట్ కాలేదనుకో బ్లాక్లో పెట్టేస్తా. వాస్తవం. ఇప్పుడు మనకు అదైతే కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆఫీస్ నుంచి పోయిందనుకోండి, ఇప్పుడు నేనే నాకు వచ్చిండు ఒక ఆయన దానిపై ఫైన్ తీసుకొని మీకు ఎందుకు నేను చూస్తా, నేను చెప్పేస్తా కదా, ఎదుటైనా రికార్డ్ చేసుకోవచ్చు. ప్లస్ నాకు చేసిన నంబరు నేను చేసిన నంబరు ఎంత దగ్గర ఉంటుంది. ఆయన కాన్ఫిడెంట్ చెప్తారు, నీతో మాట్లాడినా కానీ కూడా చెప్తారు. ఇంట్లో వాయిస్ రికార్డ్ కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంతా మన డిపార్ట్మెంటల్ ఆఫీస్ పరంగా అంటే నో డౌట్ క్రమశిక్షణ చేయడానికి డీఎండి షుగర్ ఇది అవుటర్స్ నుంచి పోతుంది. అవుటర్స్ అంటే దానికి ఇంత లోతుగా మేము అడగడానికి సార్ మీరు ఇబ్బంది పడదు సార్. మేడం ఉంటే మేడం గారితో మాట్లాడదామని వచ్చాము. ఈ కోణం అనేది 2 రకాల కోణాలుగా చేస్తాం. తప్పకుండా నాన్నకు బొమ్మ బొరుస ఎలా ఉండదో ఇప్పుడు మనము సత్యులము ఎదురో మనకు కావాలని తప్పు చేస్తున్నారు అనేది మీ భావన. కానీ వీళ్ళే కరెక్ట్ లేక వీళ్ళే కోర్టును ఏర్పాటు చేసుకొని వాళ్ళతో ఈ ప్రయత్నం చేపిస్తుండొచ్చు అనేది బిల్కుల్ డౌట్ రావచ్చు, తప్పేం లేదు దాంట్లో. అదే కాకపోతే ఆ నంబర్స్ ఎక్కడ పోయినా అక్కడ పోతున్నాయి. ఒక్కో ట్రేస్ అవుట్ అయినా అది మొత్తానికి తోలుతుంది, అది వేరు. కానీ అప్పటి వరకు అయితే ఇప్పుడు మేము అది కూడా ఇవ్వలేమనుకోండి. ఇప్పుడు మాది మీరు 2 చెప్పారు, 2 కరెక్ట్. హెడ్ అండ్ టైల్స్ ఒకటి మేము సేవ్ కావడానికి ముందే పెట్టుకుని ఉండొచ్చు. అయితే ఇది కూడా ప్రతిస్పందించండి అనుకోండి. ఇట్లా ఫోన్స్ అవుతున్నాయని మొద్దు నిధుల్లో వైద్యాలు ప్రతిస్పందిస్తారు అంటే మీరే తప్పు. మీడియా ఫస్ట్ దానిగా ఇది మీ దాంట్లో కూడా మీరు కూడా బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు. ఇలాంటి ఒక 36-40 నెట్వర్క్స్ ఉన్నాయి. మీరు అన్నది ఒకటే కైన్ తీసుకుందాం. మీరే ముందు జాగ్రత్త ఇలా చేస్తున్నారు అంటే అట్లా ఎప్పుడైనా ఒకసారి ఇప్పుడు 6 నెలలకు 3 నెలలకు వారంకు తెలుసు. అప్పుడు మీరే బాధ్యతగా ప్రూఫ్స్ అంటే ఒకటి సార్ మేము వచ్చాము, హెడ్ ఆఫ్ ది బాస్ మేడం, ఆఫ్టర్ సెకండ్ బాస్ సార్ దగ్గరికి వచ్చి సార్ ఇట్లా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, వాట్ ఈజ్ వాట్ సార్ అనేసి అడుగుతున్నాను. నాకు ఏ సమాచారం లేదు అనేసి అంటున్నాను. అంటే ఇప్పుడు అక్కడ ఏంటి అంటే సార్ దగ్గర మేడం గారు అందుబాటులో ఉంటే ఆమె కలిస్తే ఆమెకు పూర్తిగా సెకండ్ ఈ సార్ తర్వాతనే మాకు ఇంకా ఏ డిపార్ట్మెంట్ సార్ కూడా దాని మీద సమాచారం లేదు అన్నప్పుడు మేమే ఇంకా మా అనుమానాలు ఇంకా బలపడతాయి కదా. 2 విషయాలు సార్ ఇక్కడ 2 విషయాలు అంటే సార్ ముందని చెప్తారు. ఒకటి ఏంటంటే జనరల్గా ఇక ఫోన్ కాల్స్ వస్తున్నాయంటే మేడం ఏం చేస్తారంటే సెక్షన్ ఎవరు వాళ్ళు పిలుస్తారు. ఓకే పిల్లలు ఏమన్నా ఇట్లా ఫోన్స్ పోతాను మీరు చేస్తుంటే మేము ఎందుకు చేస్తామని మేము అంటాం. అంటే మేము చేయకపోతే అంటాం మేము. దాని తర్వాత ఇట్లా వచ్చింది, దీనిపైన ఒకటి సెక్యూరిటీ నోటీస్ కింద ఇలా రాయండి అని చెప్పాను. మేము చేసాం మళ్ళీ తీసుకెళ్ళి మేము ఇలా రాసాం, చూసి కరెక్షన్ చేసి ఎవరికి చేసి సరే ఇది సోన్స్ వ్యక్తికి ఇయ్యండి అని చెప్తారు. అంతవరకు మాట్లాడుతుంది. నిన్న కూడా అలా జరిగిన తర్వాత సీసీ గారికి ఇచ్చి డిపిఆర్ఓ పంపించారు. మేము కూడా డిపిఆర్ఓ డైరెక్ట్ పంపొచ్చు. సీసీ గారికి ఇచ్చి ఎవరి పని వాళ్ళు చేస్తే బాగుంటుంది. కరెక్ట్. నేను సీసీ గారికి ఇచ్చి పంపించి సీసీ గారికి ఇచ్చి మీరు డిపిఆర్ఓ గారికి పంపించాలంటే పంపించారు. ఆయన పంపించారు మీడియాలో. అది అఫీషియల్ ఏదైనా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ త్రూ ప్రాపర్ ఛానల్ అవసరం. ఎవరైనా డైరెక్ట్ పోయిన అనుకోండి, ఆవిడనే డైరెక్ట్ పంపించేది ఏవో గారు సైన్ సూపరింటెండెంట్ గారు సైన్ చేసుకోవడం లేకుంటారని చెప్తారు.
ఇది ఆన్ ఎమర్జెన్సీ కదా. అంటే డైరెక్ట్ మేడం మీరు ఆ గారు క్వశ్చన్ మీరు మేడం గారు కూడా క్లారిటీ తీసుకోండి. నేను అనుకుంటున్నాను చెప్పినాను. యాక్చువల్లీ ఆ రైటింగ్ చూసిన తర్వాత సార్ మీరు నాకు ఈరోజు కొత్త పరిచయం కాదు సార్. అయితే ఆ రైటింగ్ అనేది మీరు అనేది తెలుసు, డైరెక్ట్ మీ దగ్గరికి వచ్చి అడగవచ్చు. కానీ నువ్వు డైరెక్ట్ అడగలేను, ఇప్పుడు ఎందుకంటే మేడం ఏవో గారు చెప్పారు అంతే కదా సార్. ఆయన నాదేం లేకుండా ఆయన ఉన్న వర్షం చెప్పాడు. లేదు ఏంటంటే నేను ఇలా రిలీజ్ చేసినామని నాకు అది నిన్ననే అంటున్నాను. నేనే అంటున్నా కదా సార్. నేను ఇప్పుడు ఎప్పుడో అయింది అనేసి నేను తప్పు సమాచారం అడగట్లేదు. ఉన్న దాంట్లో క్లారిటీ సమాధానం అని అడుగుతున్నాను. ఉన్నదాన్ని పర్ఫెక్ట్గా చేద్దాం ఏదైనా చేస్తే. అన్ని రకాలు మేము చేయడం అదే ఆ రకంగా చేయడానికి కదా ప్రజలు వస్తే మీ లెవెల్లో మీరు చేసి కూడా పెట్టారు. పెట్టినప్పుడు దానికి స్పందన ప్రతిస్పందనలు కూడా చూసాము. పెట్టినట్టంటే మీ నుంచి ఏమన్నా ఉంటుంది అంటే మనం నుంచి ఏమవుతుంది. కాకపోతే నంబర్లో పెట్టేసుకోండి. ఇంతకుముందు 1 year క్రితం మాటలు పెట్టేయాలి. తర్వాత చేసి ఒక నంబర్ చూస్తే ఏలూరులో పోతుంది. ఎస్ఐకి పంపించాము. ఇది ఏలూరుకి వెళ్ళి వస్తుందండి, ఇబ్బంది ఎక్కువైతే మీరు చెప్పండి. ఏలూరు కూడా మనం మీకు చేసినట్టు చెప్పారు. ఒకసారి ఆశాలకు ఇదైంది. ఆశాలకు వెళ్తాడు వల్గర్గా మాట్లాడతాడు. అప్పుడు కూడా ఈ బాగా నాగరాజు పీఓడికి అని మన కంప్లైంట్ చేసి నంబర్స్ కూడా రాసిచ్చాము. కాబట్టి బంద్ అయితే ఏమైంది, ఇది ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మనకు ఫోన్లు సిమ్ కార్డు హైదరాబాద్ నుంచి వస్తాయి. 1200 వాళ్ళ ఆశాలు నిజామాబాద్, కరీంనగర్కు 9 ఇట్లా ఉంటాయి కదా. ఈ నంబర్ అన్నీ ఎన్ని ఉంటాయి, చక్కగా కొట్టుకు నంబర్ కొడతారు. అర్థం పోతుంది టైం కోసం. ఏమ్మా మీ ఫ్యాన్ ప్లానింగ్ సరిగా లేదు సార్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా అంటే కామన్ ఆశాలు సార్ గుడ్ మార్నింగ్ సార్, ఏముంది ఒకసారి రా హైదరాబాద్కు నువ్వు ఈరోజు రమ్మంటుండే. ఏమంటే ప్యూర్ డీటెయిల్ అడగాలి, డీమంటుండే హైదరాబాద్ రమ్మంటుండే డైరెక్ట్ నోడల్ ఆఫీసర్ చెప్పడం, మెడికల్ ఆఫీసర్ చెప్పడం, మన అనడం కాదమ్మ మేము అడగాలి అంటే అలా అంటే అక్కడ తాయిలర్ కావచ్చు, వేరే కావాలని ఎవరైనా ఫీమేల్ స్టాఫర్ నుంచి అంటే ఎన్నో రకాలు ఉంటాయి. మనం ఇదే అనేక రకాల కోణాల్లో అనుమానాలు ఆలోచించాలి. మన ఆలోచన విధానాన్ని బట్టి ఉన్నాయి. అంటే దాంట్లో 2 వర్షన్లు రాయడం వల్ల దానికి ఇంకో ఆలోచన అనేది ఇంకో వెల్కమ్. మీరు అడిగి చాలా అడగాలి కూడా. లేకపోతే రోజు మా పెట్టి ఫోన్ అటు కూడా మీరు పట్టుకుంటారు క్లారిటీ అయింది అలా. అంటే మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు సార్, 100%. అయితే సార్ దగ్గరికి వస్తే నా నోటీసులో లేదు అనేసరికి అటు మేడం గారు లేరు, సార్ లేరు, మరి ఎట్లా, మరి ఇది ఎట్లా వచ్చింది సార్ అనేసి మేడంకి తెలుసు. అదే సార్ సైన్ చేసింది కాబట్టి మేడం ఐడియా ఉంది. ప్రజెంట్ మేడం గారు అందుబాటులో లేదు కాబట్టి మీకన్నా ఐడియా ఉంది అనేసి అడగడం తప్ప మిమ్మల్ని తప్పడం కాదు. అంతే తప్ప ఇంకోటి వెళ్ళాలి. మేడం దృష్టిలో మేడం నుంచి పంపేయి అంటే సరే ఏవో అఫీషియల్ అన్ని ఎవరి అదే సార్, అది మాకు తెలుసు. అందుకనే కదా సార్ సార్ని మేము అప్రోచ్ చేద్ది. లేదంటే అక్కడే సార్ని నేను ఇప్పుడు ఇందాక వచ్చాను కదా సార్, అక్కడే మాట్లాడేవాడిని. కానీ అది పాలసీ కాదు. పర్ఫెక్ట్గా ఏ విధానంలో పోతే ఆ విధానంలో కరెక్ట్ అనేసి సార్ని అప్రోచ్ అయ్యాను. ఏదంటే సార్ ఏంటి సార్ ఏంటి అనేసి అక్కడ మాట్లాడి అడ్డే వెళ్ళిపోయేవాడిని. అది మైండ్ కూడా ఎథిక్స్ పాటించాలి. ప్రోటోకాల్ విధానంలో పోతేనే డైరెక్ట్ మేడం అనుకున్నాం. మేడం అందుబాటులో లేనప్పుడు ఉన్న ఫోన్ చేసినామనుకో ఎప్పుడు ఏ సందర్భం చేస్తాం, మా బంధువులు చుట్టాలు ఫ్రెండ్స్. నిజామాబాద్ నగరం రోజు రోజుకు రద్దీగా మారుతుంది. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా వాహనాల సంఖ్య పెరుగుతోంది. సెట్ బ్యాక్ ఉండి వ్యాపారం చేసుకునే వారు మాత్రం రోడ్డు ఫుట్పాత్ ను ఆక్రమించుకుని వ్యాపారం చేస్తున్నారు. దీనిపై ట్రాఫిక్ పోలీసులు చర్యలకు దిగారు. ఎన్క్రోచ్మెంట్లను తొలగించారు. నిజామాబాద్ నగరంలోని రోడ్లు విశాలంగా ఏమీ లేవు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం ఇరుకు రోడ్లను 1 వే చేస్తూ నగరానికి సొగసులు దిద్దడానికి పోలీసులు కృషి చేస్తున్నారు. చిన్నపాటి రోడ్డును 2 భాగాలుగా విభజించి రోడ్డు మధ్యలో బారికేడ్లను ఏర్పాటు చేసినా అది తమకేమీ పట్టినట్టు వ్యాపారులు వ్యవహరిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు తలమునకలు అవుతున్నారు. ఎన్క్రోచ్మెంట్లపై దృష్టి పెట్టాల్సిన టౌన్ ప్లానింగ్ విభాగం వారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ ఆదేశాల మేరకు నగరంలోని ఖలీల్వాడి, వీక్లీ మార్కెట్, నిఖిల్ సాయి చౌరస్తా, గోల్ హనుమాన్ ప్రాంతాలలో ఫుట్పాత్లను ఆక్రమించుకుని వ్యాపారం చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న ఎన్క్రోచ్మెంట్లను తొలగించారు ట్రాఫిక్ పోలీసులు. హోప్ ఆసుపత్రి నుండి వీక్లీ మార్కెట్ చౌరస్తా
అక్కడి నుండి గోల్ హనుమాన్, నిఖిల్ సాయి చౌరస్తా వరకు ట్రాఫిక్ సిఐ ప్రసాద్ నేతృత్వం సిబ్బందితో కలిసి ఈ చర్యలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘిస్తే 39B కింద 10 మందిపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికైనా వ్యాపారులు నిబంధనలను పాటించి పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రి పొద్దుపోయేంత వరకు ఈ పనులను చేపట్టారు. దీంతో రోడ్డు కాస్త వెడల్పుగా మారింది. అందరికీ నమస్కారం. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ నిజామాబాద్ కమిషనర్ గారు గౌరవ శ్రీ చైతన్య గారి ఆదేశాల మేరకు ఏసీపీ మస్తాన్ అలీ ట్రాఫిక్ గారి ఆధ్వర్యంలో మరి ఎస్హెచ్ఓ అయినటువంటి నేను మరియు ఆర్ఐ గారు, ఎస్ఐ రమేష్ గారు మరియు టీం అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఖలీల్వాడిలోని ఓప్ హాస్పిటల్ నుంచి అంటే కోర్టు చౌరస్తా నుంచి ఓప్ హాస్పిటల్, అదేవిధంగా మా వీక్లీ మార్కెట్ చౌరస్తా నుండి నిఖిల్ సాయి వరకు ఏవైతే రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మరి అవి తొలగించడం జరిగింది. అలాగే ఎవరైతే రోడ్డు ఎంక్రోచ్మెంట్ చేసారో మరి సిటీ పోలీస్ యాక్ట్ 39B ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగింది. ఇటు సిటీ పోలీస్ 39B ప్రకారం 10 కేసులు 10 కేసులు బుక్ చేయడం జరిగింది. అందరూ కూడా మేము చెప్పేది ఏంటంటే నగరంలో రోజు రోజుకు జనాభా పెరుగుతుంది, అదేవిధంగా వాహన సంఖ్యలు కూడా పెరుగుతున్నాయి. ఖలీల్వాడి ముఖ్యమైన ప్రాంతం, ఎందుకంటే హాస్పిటళ్ళు చాలా ఉన్నాయి, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి, వీక్లీ మార్కెట్లో కూరగాయలు అమ్ముతారు, అదేవిధంగా ఇంకా ఇతర వ్యాపారాలు కూడా నిర్వహించుకుంటారు. కాబట్టి అందరు వ్యాపారాలకు ఇటు సందర్భంగా కమిషనర్ తరఫున మన ట్రాఫిక్ పోలీస్ తరఫున మేము అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరు కూడా అయితే మీకు ఎంతవరకు సెట్ బ్యాక్ ఉన్నదో అంతవరకు ఉండండి. దాన్ని దాటి మరీ రోడ్డు మీదకి వచ్చి ఫుట్పాత్లు ఎంక్రోచ్ చేయడం కానీ రోడ్డు మీద అన్నెసెసరీగా మీరు వ్యాపారాలు నిర్వహిస్తే ఏమవుతుందంటే వాహనాలు వచ్చే పోరే వారికి ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా తరచుగా ట్రాఫిక్ జామ్ అవుతుందని మాకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఆ ఫిర్యాదుల మేరకు ఏంటంటే మేము ప్రతిరోజు కూడా నిజామాబాద్లో ఒక చిన్న ప్రాంతం ఒక 500 స్ట్రెచ్, ఒక 1 కిలోమీటర్ స్ట్రెచ్ ఎంచుకోవడం జరుగుతుంది. ఎంచుకొని మరి అక్కడ ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్లను తీసేయడం జరుగుతుంది. ఇది కొనసాగిస్తాం. ఇది ఫర్దర్ కూడా ఇన్ ఫ్యూచర్లో కూడా కొనసాగిస్తాం. ఎక్కడ కూడా దయచేసి ఫుట్పాత్ మీద ఫ్రూట్ వెండర్స్ కానీ, అదే కోకోనట్ వెండర్స్ కానీ, అదేవిధంగా చాట్ బండర్స్, ఇంకా మెకానిక్ షాపులు అయితే ఏంది సీట్ కవర్స్ వేసేవాళ్ళు, హెల్మెట్, చాలామంది ఏంటంటే ఈ ఫుట్పాత్ మీద ఏమవుతుంది అన్న ఇదంతో ఉన్నారు. కాబట్టి దాంతో ఎంకరేజ్మెంట్స్ తోటే ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా మీరు మా ట్రాఫిక్ వారికి సహకరించాలని, లేని ఏడాల చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. దయచేసి ఇటు సందర్భంగా అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే మాకు సహకరించినట్లయితే ఏదైతే రోడ్డు యూజర్స్ ఉన్నారో మన నిజామాబాద్ టౌన్లో వాళ్ళు ఫ్రీగా ఉండాలి, రోడ్ ఫ్రెండ్లీగా ఉండాలి, ఫ్రీగా ట్రాఫిక్లో ఉండేటట్టు అందరూ కూడా. జిల్లాలో పులి సంచారం జరుగుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు. తాజాగా పాకల అటవీ ప్రాంతంలో జిట్టపులి దాడిలో లేఖతోడ మరణించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి అయ్యారు. పెద్దపులి సంచారం మరవక ముందే సిరికొండ మండలం పాకల అడవి ప్రాంతంలో జిట్టపులి సంచారం ప్రజలను భయభ్రాంతులను గురిచేస్తుంది. పాకల అడవులలో తేజావత్ బాలు లేగదూడను జిట్టపులి దాడి చేసి చంపేసింది. ఈ దూడను సిరికొండ వెటర్నరీ అసిస్టెంట్ పోస్ట్ మార్టం నిర్వహించి ఇది జిట్టపులి దాడిలో మరణించిందని నిర్ధారించారు. అటవీ శాఖ అధికారులు ప్రజలకు పలు సూచనలు చేశారు. అడవి ప్రాంత సమీపంలో ఉన్న ప్రజలు ఎవరూ కూడా అడవిలోకి వెళ్లొద్దని, ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎవరూ కూడా అడవులలోకి వెళ్లకూడదని ప్రజలకు తెలిపారు. ఎక్కడైనా జిట్టపులి పాదముద్రలు ఆచూకీ తెలిస్తే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. పంట పొలాల దగ్గర కరెంటు తీగలు పెట్టరాదని, వన్యప్రాణుల ద్వారా ఏవైనా పశువులు మృతి చెందితే వాటిపై ఎటువంటి విష ప్రయోగం చేయవద్దన్నారు. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎవరైనా వన్యప్రాణులకు ప్రాణహాని కలిగిస్తే అటవీ చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని ప్రజలకు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అవసరమైన ఎరువులు అందించాలని ఏఐయూకేఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పాల ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఎరువుల కొరత తీర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21న ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. అఖిల భారత ఐక్యరైతు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇల్లందులోని సిపిఐఎంఎల్ మాస్లన్ కార్యాలయంలో కె రంగారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో సాగు ప్రారంభమైందని, ఎరువులు ముఖ్యంగా యూరియా, డిఏపి అవసరం ఉందని అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు వ్యవసాయ రంగానికి తన ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యతనిస్తుందని, ఎరువుల కొరత లేదని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఎరువుల కొరత విపరీతంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సరిపడా యూరియా, డిఏపి సాధించడానికి జూలై 21వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
ఆందోళనకు పూనుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు బిరాము, సహాయ కార్యదర్శులు నందిరామయ్య, బి దేవారం, ఎస్ సురేష్, కోశాధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఇల్లెందు సిపిఐఎంఎల్ మాస్ లైన్ కార్యాలయంలో జరిగింది. కామ్రేడ్ కెచ్చల్ రంగారెడ్డి గారి అధ్యక్షతన ఈ సమావేశంలో ప్రధానంగా 2 అంశాలు చర్చించడం జరిగింది. ఒకటి, అమెరికా వ్యాపార ఒప్పందాల వల్ల వ్యవసాయ రంగంపై ఆర్థిక భారం పడడమే కాకుండా రైతాంగం పండించిన పంటల గిట్టుబాటు ధర ఈరోజు శూన్యం కాబోతా ఉంది. దాన్ని మనం పోరాటం చేసి కూడా సాధించలేని స్థితి రేపు రాబోతా ఉంది. అందుకని ఏదైతే మోడీ సర్కార్ అమెరికా సామ్రాజ్యవాద ఈ వ్యాపార ఒప్పందాల్ని అందులో భాగంగానే వ్యవసాయానికి సంబంధించిన కొనుగోలు, ఎగుమతులు, దిగుమతుల పైన సుంకాల పద్ధతి పైన ఈరోజు వ్యవసాయ రంగానికి నష్టం రాకుండా పకడ్బందీగా వ్యతిరేకించాలి మోడీ అని చెప్పేసి అఖిల భారత రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఇది ఆదాని అంబానీలతో పాటు అమెరికా సామ్రాజ్యవాదానికి తోడు పెట్టే విధంగా తీసుకొచ్చే విధానాల్ని వ్యతిరేకించాలని కూడా సమావేశం తీర్మానం చేసింది. అదే సమయంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎరువులు ఏదైతే యూరియా కుదవలేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. మరోవైపు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నడ్డా దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకుంటా ఉన్నాడు. అయ్యా, రైతాంగంతో కలిసి పోరాడి కేంద్రం పైన యూరియా సాధించుకుందామని చెప్పేసి చేయాల్సింది పోయి బట్లాడుకొని బిచ్చమడుకునే స్థితి ఈ రోజు రేవంత్ రెడ్డి చేయడం కూడా సరైనది కాదు. అందుకని అవసరం ఉన్నన్ని ఎకరానికి 1-2 బ్యాగులు కాదు, రైతాంగానికి అవసరం ఉన్నంత యూరియాని ఇవ్వాలి. కొంతమంది వ్యాపారులు కృత్రిమంగా బ్లాక్లో అమ్ముకుంటా ఉన్నారు, కృత్రిమ కొరతలను సృష్టిస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా కూడా ఏదైతే జూలై 21వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయాలు అట్లాగే మండల డివిజన్ కార్యాలయాల ముందర ఆందోళనకు ఈ సమావేశం పిలుపునిస్తా ఉంది. దారి వెంట వెళ్లే వారిని కత్తులతో బెదిరించే వారిని పోలీసులు అరెస్టు చేశారు. కోనాపూర్ దారి దోపిడీ నిందితులను అరెస్ట్ చేసినట్టు కమర్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ పొన్నం సత్యనారాయణ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మండలం కోనాపూర్ గ్రామ సమీపంలో 16వ తేదీ బుధవారం కొమ్ము లక్ష్మీనారాయణ అనే వ్యక్తి హార్వెస్టర్ కొనుగోలు కొరకు 3,50,000 రూపాయలతో భీమ్గల్ వెళ్తున్న సమయంలో స్కూటీపై 2 వ్యక్తులు కత్తితో బెదిరించి 2 మొబైళ్లను 3,50,000 నగదును ఎత్తుకెళ్లారు. అయితే హార్వెస్టర్ కొనడానికి వెళ్లిన వ్యక్తితో వెనకాల వెళ్లిన అతని పథకం ప్రకారం 2 మిత్రులకు ఈ విషయం తెలిపి దారి దోపిడీ చేయించడని బాధితుడు లక్ష్మీనారాయణ తనతో వచ్చిన జలంధర్పై అనుమానంతో ఫిర్యాదు చేశారు. పోలీసులు అదే కోణంలో దర్యాప్తు చేయగా అనుమానం నిజమైంది. శుక్రవారం మెట్పల్లిలోని తిరుమల లాడ్జ్ లో పోలీసులు 3 నిందితులైన బోదాసు జలంధర్, బోదాసు రాజశేఖర్, తొమ్మంటు ప్రసాద్లను పట్టుకుని వారి వద్ద నుండి 3,45,000 నగదు, 4 సెల్ ఫోన్లు, సుజుకి బైక్, ఒక ఎల్లో కలర్ స్కూటీ, ఒక కత్తిని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు పంపమని భీమ్గల్ సిఐ పొన్నం సత్యనారాయణ మీడియా సమావేశంలో వెల్లడించారు. 24 గంటల వ్యవధిలో కేసును ఛేదించిన కమర్పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డిని పోలీస్ సిబ్బంది అభినందించారు. మన కోనాపూర్ అవుట్స్కట్ లో ఒక అఫెన్స్ జరిగింది. అఫెన్స్ ఏంటంటే రోడ్డు మీద వెళ్తున్నటువంటి వ్యక్తులను 2 వ్యక్తులను ఆపేసి వాళ్ళ కత్తితో బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులను తీసుకెళ్లడం జరిగింది. దీని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిలో దర్యాప్తులో భాగంగా మేము లోతుగా వెళ్ళడం జరిగింది. అందులో ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతను కొంచెం అనుమానం వ్యక్తం చేసిండు. ఏంటంటే వెనక అతను డబ్బులు తీసుకొచ్చేటప్పుడు నాకు కొంచెం డౌట్ ఉంది సార్ వెనక అతని మీద అని చెప్పేసి ఎవరైతే ఈయన పీలియన్ రైడర్ ఈయన ఫ్రెండ్గా తెచ్చుకున్నటువంటి వ్యక్తిని ఇది హార్వెస్టర్ కొనడానికి భీమ్గల్ వస్తున్నారు. ఆ టైంలో ఒక ఫ్రెండ్ని తెచ్చుకున్నారు. సో దానికి అడ్వాన్స్గా హార్వెస్టర్ తినడానికి తెలిసి ఈ వారం రోజుల క్రితమే వీళ్ళు ఒక భీమ్గల్ దగ్గర ఉన్నటువంటి పల్లికొండ గ్రామంలో వాళ్ళు ఒక డీల్ మాట్లాడుకున్నారు హార్వెస్టర్ గురించి. దానిలో భాగంగా ఈరోజు అడ్వాన్స్ టోకెన్ అమౌంట్గా 3.5 లక్షలు తీసుకొస్తుంది. ఈ విషయము ఈ పథకం ప్రకారం తెలిసి ఇప్పుడు మేము ఈరోజు వెళ్తామని చెప్పేసి ఎవరైతే మన ఉన్నాడో వ్యక్తి, ఎవరైతే జలంధర్ అనే వ్యక్తి వెనకాల అతను ఉన్నాడో అతను వాళ్ళ కజిన్ బ్రదర్కి ఆంధ్రాలో ఉన్న అతనికి సమాచారం చేరవేసి మీరు రండి, మీరు యాక్టింగ్ చేయండి, ఇట్లా ఈ విధంగా మీరు పొడిచి డబ్బులు తీసుకుపోయినట్టు అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే సేమ్ అక్కడ మాట వేసి అక్కడ కోనాపూర్ అవుట్స్కట్లో ఉన్నారు. వాళ్ళను అడ్డగించి వాళ్ళతో కత్తులతో బెదిరించి తీసుకొని పోవడం జరిగింది. సో జరిగిన నెక్స్ట్ డే రోజు వాళ్ళు వేములవాడ వెళ్ళి తలదాచుకున్నారు. అక్కడ లాడ్జ్లో ఉన్నారు. నెక్స్ట్ డే వీళ్ళు డబ్బులు పంచుకోవడానికి మళ్ళీ మెట్పల్లి రావడం జరిగింది. తిరుమల లాడ్జ్లో ఉన్నట్టు మనకి ఈ సమాచారం
ఏదైతే మేము సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన ఫొటోస్ అవన్నీ ఆధారంగా మాకు బైక్ను ఐడెంటిఫై చేసి ఒకరు సమాచారం ఇవ్వడం జరిగింది. మాకు ఆ సమాచారం మీద మేము అక్కడికి వెళ్ళి ఈ నేరస్తులను పట్టుకున్నాం. అదేవిధంగా మేము డబ్బులు ఏదైతే 3.5 లక్షలు కాజేసిందో దాని లోపల 3,45,000 రూపాయలు రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా మొబైల్ ఫోన్స్ మరియు వెపన్ ఏదైతే క్రైమ్లో వాడినటువంటి వెపన్ బైక్ కూడా సీజ్ చేయడం జరిగింది. మన సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు వివరించేందుకు పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల వేషధారణ ఆకట్టుకుంది. భీమ్గల్ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో ఘనంగా బోనాల పండుగ జరిపారు. ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల పండుగను లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో ఘనంగా జరిపారు. విద్యార్థుల పోతరాజుల శివసత్తుల వేషధారణలతో అలరించారు. డప్పుల మోతలతో శివసత్తులు పోతరాజులు బయలుదేరగా మంగళహారతులు బోనాలతో ఊరేగింపుగా భీమ్గల్ నగర వీధుల నుండి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని లిటిల్ ఫ్లవర్ స్కూల్ తరపున బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు సైతం బోనమెత్తారు. వర్షాలు సమృద్ధిగా కురిసి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ షఫీ, మేనేజింగ్ డైరెక్టర్ సనా, ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణన్, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. దక్షిణ బద్రీనాథ్ గా పిలువబడే శ్రీ నింబాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి టూరిజం శాఖ ద్వారా టూరిజం హోటల్ ఏర్పాటుకు 4 కోట్లు మంజూరైనట్టు మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొదిరస్వామి వెల్లడించారు. పర్యాటక శాఖ నుండి పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మంజూరు చేయించడం అభినందనీయమన్నారు. భీమ్గల్ పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం లింబాద్రి గుట్టకు టూరిజం హరిత హోటల్ మంజూరు కృషి చేసిన ఎమ్మెల్సీ పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కి భీమ్గల్ మండల ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. శుక్రవారం భీమ్గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొదిరే స్వామి మాట్లాడుతూ దక్షిణ బద్రీనాథ్ గా పిలువబడే శ్రీ లింబాచల లక్ష్మీ నరసింహస్వామి లింబాద్రిగుట్టకు మన టూరిజం శాఖ నుండి టూరిజం హోటల్ నిర్మాణానికి 4 కోట్లు, పర్యాటక శాఖ నుండి పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మంజూరు చేయించడం అభినందనీయమన్నారు. దీంతో ఆలయానికి మరింత శోభ సంతరించుకుంటుందని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న భీమ్గల్ వాసి పీసీసీ చీఫ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, జిల్లా కార్యదర్శి భోజగౌడ్, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు నాగేంద్రబాబు, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బద్దం అవినాష్, సుంకరి సురేష్, రాజేష్, మహేష్, శ్రీను, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ప్రాంతవాసి ఇక్కడ ఈ మండలం పైన ఎంతో ప్రేమతో ఈ మండలంలో ఉన్నటువంటి దక్షిణ బద్రీనాథ్గా పిలువబడే శ్రీ నింబాచల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర టూరిజం హోటల్ను శాంక్షన్ చేయించి 4 కోట్ల ఫండ్తో చేయించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ అన్న గారికి భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇక్కడి మండల ప్రజల తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఈ శాంక్షన్లో ముందుండి ప్రత్యేకంగా ఈ బాల్కొండ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అయినటువంటి సునీలన్న గారికి, అదేవిధంగా వీరభద్రి అనిలన్న గారికి, డిసిసి ప్రెసిడెంట్ మానల మోహన్ రెడ్డి అన్న గారికి, అన్వేష్ అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ టూరిజం మినిస్టర్కు జూపల్లి కృష్ణారావు గారికి కూడా ఈ భీమ్గల్ మండల కాంగ్రెస్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ప్రాంతానికి గెస్ట్ హౌస్ ఇంతకుముందు ఉండే ఆ గెస్ట్ హౌస్ పాడైపోయిన తర్వాత ఎవరన్నా అతిథులు కానీ ఎవరన్నా రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండే. మరి ఈరోజు లింబాద్రిగుట్టకు రావాలంటే అక్కడికి వచ్చి ఉండాలంటే కూడా ఇబ్బందికరమైన ప్రాంతాలు ఉండే కాబట్టి దాన్ని ముఖ్యంగా మన భీమ్గల్ ముద్దుబిడ్డ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ అన్న గారికి దృష్టిలో పెట్టడం ద్వారా ఆయన వెంటనే స్పందించి మన కంపల్సరీ మన లింబాద్రిగుట్టను
చాలా అభివృద్ధి చేసుకుందామనే ఉద్దేశంతో మనకు చెప్పంగానే వెంటనే మేమందరం పోయి కలిసి చెప్పంగానే వెంటనే స్పందించి మరి ఇమ్మీడియట్గా జూపల్లి కృష్ణారావు గారికి టూరిజం మినిస్టర్ గారికి లెటర్ పెట్టి అతి త్వరలో దీన్ని శాంక్షన్ చేయించి మీకు పంపుతా కంపల్సరీ నా బాధ్యత అని చెప్పిన తర్వాత ఒక 1 month లోపలనే మనకు శాంక్షన్ ఇప్పించినటువంటి వ్యక్తి మహేష్ అన్న గారు. ఆ మహేష్ అన్నకు ప్రత్యేకమైన మన భీమ్గల్ మండల్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా దీనికి సహకరించినటువంటి సూర్యుల్ అన్న గారికి, అనిల్ అన్న గారికి, మోహన్ రెడ్డి గారికి, అన్వేష్ రెడ్డి గారికి అందరికి కూడా మా జూపల్లి కృష్ణారావు గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ గెస్ట్ హౌస్ ద్వారా హరితధార హోటల్ ద్వారా మరి మన నిబంధనలను మన భీమ్గల్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇది మంచి భక్తులకు కానీ ఇంకా దేని ఏదైతే మన శాంక్షన్ అయినటువంటి హరిత హోటల్ని శాంక్షన్ చేయించిన మన మహేష్ అన్న గారికి అలాగే ప్రత్యేక చొరవ తీసుకొని దీన్ని శాంక్షన్ అయ్యే విధంగా కృషి చేసిన పాల్గొన్న ఇన్ఛార్జ్ సునీలన్న గారికి, నీలన్న గారికి, మోహన్ అన్న గారికి అలాగే మన టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ హరిత హోటల్ ద్వారా ఇక్కడికి వచ్చే భక్తులకు కానీ బయట నుంచి వచ్చే వివిధ విఐపీలకు కానీ ప్రత్యేక సౌకర్యాలు ఉండడం చాలా ఆనందకరం. దీనికి సహకరించాలి. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 6 ట్రాక్టర్లను నవిపేట ఎస్ఐ వినయ్ పట్టుకున్నారు. నాలేశ్వర్ గ్రామంలో కుప్పలు కుప్పలుగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా నవిపేట్ మండలం నాలేశ్వర్ వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు గట్టి నిఘా పెట్టినప్పటికీ ఎప్పటికప్పుడు అక్రమార్కులకు పోలీసుల కదలికల సమాచారం అందుతుంది. అధికారులు వస్తున్నారని తెలియగానే ఇసుక ట్రాక్టర్లను మాయం చేయడం పరిపాటిగా మారింది. అయితే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అక్రమ ఇసుక వ్యాపారస్తులపై కఠినంగా వ్యవహరించాలని గురువారం నవిపేట్ మండల కేంద్రంలో జరిగిన అధికారుల రివ్యూ మీటింగ్ లో ఆదేశించడంతో రంగంలోకి దిగిన నవిపేట్ ఎస్ఐ వినయ్ పకడ్బందీ ప్రణాళికతో నాలేశ్వర్ నుండి జన్నేపల్లి వైపు వెళ్తున్న 4 ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తరలించి 10 గంటలైనా గడవక ముందే శుక్రవారం తెల్లవారుజామున మరో 2 ఇసుక ట్రాక్టర్లు వాగులో ఇసుక నింపుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత 10 రోజులుగా అడ్డగోలుగా నాలేశ్వర్ గ్రామం నుండి వందలాది ట్రిప్పుల ఇసుక అక్రమంగా తరలిపోతుండడం, అక్రమ ఇసుక ట్రాక్టర్లు పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులను సైతం తప్పుదోవ పట్టిస్తూ ఇసుక అక్రమార్కులు తప్పించుకోవడం సంచలనంగా మారింది. ఎట్టకేలకు అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎస్ఐ వినయ్ మఫ్టీలో వెళ్లి ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. ఇదిలా ఉండగా గ్రామంలో అక్రమార్కులు వందలాది ట్రాక్టర్ల ఇసుక ఎక్కడికక్కడ డంపులు ఏర్పాటు చేసుకుని ఇష్టానుసారం ఒక్కో ట్రాక్టర్ ఇసుక బయట గ్రామాలకు ఒక్కో ట్రిప్పుకు 8 నుండి 10,000 రూపాయలు వసూలు చేస్తూ అడ్డగోలుగా వ్యాపారం చేస్తున్నారని పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఎస్ఐ వినయ్ మాట్లాడుతూ నాలేశ్వర్ గ్రామం నుండి ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది అని నమ్మదగ్గ సమాచారం మేరకు సిరన్పల్లి, జన్నేపల్లి గ్రామాల మధ్య 4 ట్రాక్టర్లను పట్టుకోవడం జరిగిందని, అదేవిధంగా శుక్రవారం ఉదయం మరో 2 ట్రాక్టర్లను నాలేశ్వర్ వాగులో స్వాధీనం చేసుకోవడం జరిగిందని, మొత్తం 6 ట్రాక్టర్లు సీజ్ చేసి యజమానులు, డ్రైవర్లపై కేసు నమోదు చేసి వాటిని కోర్టుకు స్వాధీనం చేయడం జరుగుతుందన్నారు. నమస్కారం. కొన్ని రోజులుగా నవిపేట మండలం నుండి నాలేశ్వర్ వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారం ఉంది. అదే విషయంలో పక్కా సమాచారంతో నిన్న ఒక 4 బండ్లు సిరినపల్లి మీదుగా జన్నేపల్లి వైపు వస్తున్నాయన్న సమాచారంతో వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 4 ట్రాక్టర్లను ఆపి పేపర్స్ అడిగితే దానికి ఎలాంటి సంబంధిత పేపర్స్ ఎలాంటివి లేవు, అక్రమంగా తరలిస్తున్నట్టు తేలింది. వెంటనే వాటికి పోలీస్ స్టేషన్కి తరలించి కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉదయం మళ్ళీ సమాచారం వాగులో నుంచి ఇసుక తీస్తున్నారనే సమాచారంతో వెళ్ళి చూడగా అక్కడ ఒక 2 ట్రాక్టర్లు దొరికినాయి. వాటికి కూడా ఎటువంటి సంబంధిత ఇసుకకు సంబంధించిన పత్రాలు ఎలాంటివి లేవు, వాటిని కూడా అక్రమంగానే తరలిస్తున్నారని చెప్పి వాటిని కూడా తరలించడం జరిగింది. మొత్తం ఇప్పటికీ 6 ట్రాక్టర్లు సీజ్ చేయడం జరిగింది. వీరి 6గురిపై ఓనర్స్ అండ్ డ్రైవర్స్పై కేసు నమోదు చేసి వాటిని కోర్టులో డిపార్ట్ చేయడం జరుగుతుంది. గ్యాస్ ఏజెన్సీస్ డెలివరీ కార్మికుల పోరాటానికి ఏఐటీయూసీ మద్దతు తెలుపుతుందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య తెలిపారు. ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని పేర్కొన్నారు. ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ ఏజెన్సీ కార్మికులు నిర్వహించబోయే పోరాటానికి నిజామాబాద్ జిల్లా కుకింగ్ గ్యాస్ ఏజెన్సీస్ వర్కర్స్ యూనియన్ తరపున సంపూర్ణ సంఘీభావాన్ని తెలియజేస్తున్నామన్నారు. ప్రధానంగా గ్యాస్ ఏజెన్సీ ద్వారా ఒక సిలిండర్ డెలివరీ చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం
రూ. 33.43 డెలివరీ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటే గ్యాస్ ఏజెన్సీలు మాత్రం నయా పైసా చెల్లించకుండా ప్రజల దగ్గర అదనపు డబ్బులు అడుక్కోమని పురమాయిస్తూ కార్మికులను బిచ్చగాళ్లుగా తయారు చేస్తున్నారన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించకుండా సిలిండర్లను డెలివరీకి ఉపయోగించే వాహనాలను సమకూర్చకుండా నిలువు దోపిడీ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ పద్ధతిని అరికట్టడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటానికి సన్నద్ధమవుతున్నామని నిజామాబాద్ జిల్లా కార్మికులు ఆ పోరాటంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు చక్రపాణి, జిల్లా కార్యదర్శి హనుమాన్లు, గ్యాస్ ఏజెన్సీస్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సాయన, నయీం తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ ఏజెన్సీల్లో పనిచేస్తున్నటువంటి గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ల పోరాటానికి నిజామాబాద్ జిల్లా కుకింగ్ గ్యాస్ ఏజెన్సీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ తరఫున సంపూర్ణ సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఏ సంస్థలో లేనటువంటి దోపిడీ గ్యాస్ ఏజెన్సీల్లో జరుగుతూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఆయిల్ కంపెనీల ద్వారా జీవో ఇచ్చి ఇంటికి గ్యాస్ సిలిండర్ను డెలివరీ చేసి సప్లై చేసేటటువంటి కార్మికుడికి రూ. 34.43 ఇవ్వాలని చెప్పేసి జీవోలో మెన్షన్ చేస్తే దానికి సంబంధించినటువంటి డబ్బుల్ని ప్రతి ఒక్క కస్టమర్ ప్రజలు గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పుడు గ్యాస్ సిలిండర్కు డబ్బులు ఇచ్చేటప్పుడు సిలిండర్ తీసుకున్న తర్వాత డబ్బులు ఇచ్చేటప్పుడు కంపెనీ నిర్ధారించినటువంటి ప్రభుత్వం నిర్ధారించినటువంటి డెలివరీ ఛార్జెస్ ఏవైతున్నాయో వాటిని కూడా ప్రతి కస్టమరు ప్రజలు వాటిని పే చేయడం జరుగుతూ ఉన్నది. కానీ గ్యాస్ ఏజెన్సీలు మాత్రం ఆ డబ్బుల్ని డెలివరీ బాయ్స్కి ఇవ్వకుండా దానికి అదనంగా మీరు ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళ దగ్గర మీరు రూ. 20, రూ. 50 ఎంతో కొంత అడుక్కొని మీరు తీసుకోండి అనే పద్ధతుల్లో ఇవాళ బిచ్చగాళ్ళలాగా గ్యాస్ డెలివరీ చేసేటటువంటి సిలిండర్ బాయ్లను ఈ ఏజెన్సీలు తయారు చేయడం జరిగింది. అనేక సంవత్సరాలుగా మేము ఏఐటీసీగా ఆందోళన పోరాట కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. లేబర్ కమిషనర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా అధికార యంత్రాంగానికి ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా మార్పు లేనటువంటి సందర్భంలో కొన్ని కార్మిక శాఖ అధికారుల ద్వారా అగ్రిమెంట్ చేసుకున్నా ఇవాళ ప్రభుత్వం జీవో ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ కూడా రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ అమలవుతున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి ఇవాళ పూనుకుంటా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మిగతా ఏజెన్సీల్లో పనిచేసేటటువంటి గ్యాస్ డెలివరీ బాయ్స్ అందరూ కూడా దీన్ని గమనించి దొంగతనం జరిగిన తర్వాత బాధపడే కంటే ముందు వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని బాన్స్వాడ డీఎస్పీ బి విఠల్ రెడ్డి సూచించారు. డీఎస్పీ కార్యాలయంలో బ్యాంకర్స్ తో సమావేశం నిర్వహించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని బ్యాంకర్లకు ఆదేశించారు. బాన్స్వాడ డీఎస్పీ కార్యాలయంలో అన్ని బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ బి విఠల్ రెడ్డి మాట్లాడుతూ బ్యాంకుల వద్ద అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. ఖాతాదారుల కష్టార్జితం మీ దగ్గర డిపాజిట్ చేస్తారు కాబట్టి వాళ్ళ డబ్బులకు సెక్యూరిటీ కల్పించడం మన బాధ్యత అని తెలిపారు. బ్యాంక్ చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అలాగే సెక్యూరిటీని నియమించాలని సూచించారు. ఏటీఎంలో అవసరానికి మించి డబ్బులు ఉంచరాదన్నారు. ప్రజలు డబ్బులు విత్డ్రా చేసే సమయంలో వెంట తోడు తీసుకెళ్లాలన్నారు. డబ్బులు డ్రా చేసిన తర్వాత ఎక్కడ ఆగకుండా నేరుగా ఇంటికి వెళ్లిపోవాలని సూచించారు. సైబర్ నేరాలు కూడా బాగా జరుగుతున్నాయని వాటిపై అవగాహన కలిగి ఉండాలని వివరించారు. ఈ కార్యక్రమంలో అన్ని బ్యాంకు అధికారులు, పట్టణ సీఐ అశోక్ తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడ పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న బ్యాంకర్స్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది. మన టౌన్ సిఐ గారు, అశోక్ గారు మరియు బ్యాంకు మేనేజర్ అందరూ కూడా ఇలా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు డిస్కస్ చేసేది ఏంటంటే బ్యాంకులో సీసీ కెమెరాలు అన్నీ కూడా పనిచేసినట్టు చూడాలని, అదేవిధంగా బయట కూడా కెమెరాలు పెట్టుకోవాలని చెప్పి ఆల్రెడీ పెట్టుకున్నారు వాళ్ళు, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పి, అంతేకాకుండా ఏటీఎంలో ఎక్కువ పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టకుండా పబ్లిక్ ఎంత అయితే రొటీన్గా ట్రాన్సాక్షన్ ఎంత అవుతున్నదో యావరేజ్గా దాన్ని బట్టి వాళ్ళకు తక్కువ అమౌంట్ పెట్టుకోవాలని చెప్పి సూచించడం జరిగింది. వాళ్ళు కూడా వారి సమస్యలు కొన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా సెక్యూరిటీ గార్డు ఇంకా ఇతర సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ కూడా వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. పెట్రోలింగ్ కూడా మేము ప్రాపర్గా ఎప్పుడు ఉంటున్నట్టు పెట్రోలింగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంకా ఎక్కువ పెట్రోలింగ్ కూడా చేస్తాము. మల్టీ పోలీసు కూడా ఎప్పుడు ఉంటారు బ్యాంక్ కాడ. సో ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు కానీ ఏటీఎం కార్డు డ్రా చేసుకున్నప్పుడు కూడా తీసుకుపోయేటప్పుడు పబ్లిక్ వాళ్ళు ఒకసారి చుట్టుముట్టు వాళ్ళని ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారా,
వాళ్ళు మాక్సిమం కొందరు ఏం చేస్తారంటే టక్కున డిక్లో పెట్టుకుంటారు, మళ్ళీ ఇంకో షాప్ కాడ పోయి ఇంకో పనిలో పోతారు. ఎవరైనా డబ్బులు డ్రా చేసుకుంటే చక్కగా వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళ ఇంటికే కానీ వాళ్ళు సేఫ్ ప్లేస్కు పోయేంత వరకు మధ్యన ఎక్కడ కూడా. కష్టపడి పనిచేసే కార్మికులకు కోటగిరి లయన్స్ క్లబ్ డైమండ్ ఆధ్వర్యంలో ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ చేశారు. ప్రతి కార్మికులు ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతోనే ఎనర్జీ డ్రింకింగ్ పంపిణీ చేయడం జరిగిందని లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి డైమండ్ అధ్యక్షులు తేల రవికుమార్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి డైమండ్ ఆధ్వర్యంలో ఎనర్జీ కూల్ డ్రింక్స్ ను శుక్రవారం పంపిణీ చేయడం జరిగింది. ముందుగా మండల కేంద్రంలోని బీడీ కార్ఖానాలు మహిళలకు ఎనర్జీ కూల్ డ్రింక్స్ ను అందించారు. అక్కడ నుండి బస్టాండ్ ప్రాంతానికి చేరుకొని బస్టాండ్ ప్రాంతంలో గల ఆటో డ్రైవర్లకు హమాలీ కార్మికులకు ఎనర్జీ డ్రింక్స్ ను అందించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి డైమండ్ అధ్యక్షులు తేళ్ల రవికుమార్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ పంపిణీ చేసిన ఎనర్జీ డ్రింక్స్ ను కోటగిరి మండల కేంద్రంలో బీడీ కార్మికులకు ఆటో డ్రైవర్లతో పాటు హమాలీ కార్మికులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అలాగే కార్మికులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ద్వారా కార్మికులకు ఎనర్జీ డ్రింక్ పంపిణీ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి డైమండ్ అధ్యక్షులు తెల్ల రవికుమార్, హనుమంతరావు పటేల్, కోయగురు శ్రీకాంత్, మహమ్మద్ అలీ, దామరంచి సంతోష్, వడ్ల ఉమాకాంత్, రఘువీర్, కిషన్, గొండ, బర్లార్పిత్, కుమారి, హనుమాన్లు, కుమారి నాని మహిళలు పాల్గొన్నారు. కోటగిరి లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ ఆధ్వర్యంలో కోటగిరి మండల కేంద్రంలో బీడీ కార్ఖానాలు అలాగే ఆటో కార్మికులకు హమాలీ కార్మికులకు ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన ఈ ఎనర్జీ డ్రింక్స్ని కష్టపడే కుటుంబాలకు కష్టపడే వ్యక్తులకు ఇవ్వాలన్న సంకల్పంతో ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఈ పంపిణీ కార్యక్రమానికి సహకరించిన బీడీ కార్ఖానా మహిళలకు అలాగే ఆటో యూనియన్ కార్మికులకు ఆటో యూనియన్ డ్రైవర్లందరికీ కూడా ధన్యవాదాలు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ నవీపేట్ మండల అధ్యక్షులుగా బదావత్ గణేష్ ను ఘనంగా సన్మానించారు జిల్లా కమిటీ సభ్యులు. బంజారాల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తారని తెలిపారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ నవీపేట్ మండల అధ్యక్షులుగా ఎన్నికైన సొసైటీ డైరెక్టర్ బదావత్ గణేష్ తో పాటు కమిటీ సభ్యులను జిల్లా అధ్యక్షులు బాబురామ్ నాయక్, గౌరవ అధ్యక్షులు చంద్రు నాయక్, ప్రధాన కార్యదర్శి గంగాధర్ నాయక్లు శాలువాలు, పూల మాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లా కార్యవర్గాన్ని మండల కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బాబురామ్ నాయక్, మండల అధ్యక్షులు గణేష్లు మాట్లాడుతూ లంబాడ హక్కుల కోసం కృషి చేస్తామని అన్నారు. ఇప్పటికీ బస్సు సౌకర్యం లేని తండాలు నిజామాబాద్ జిల్లాలో చాలా ఉన్నాయని ప్రభుత్వం వెంటనే స్పందించి తండాలకు వైద్యం, విద్యతో పాటు రవాణా సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఎక్కడైనా బంజారా మహిళల పట్ల వివక్ష చూపితే బలమైన పోరాటాలు చేస్తామని అన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వడంతో పాటు మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. తండాల్లో సమస్యలపై పోరాడతామని అన్నారు. ప్రభుత్వం రుణమాఫీతో పాటు రైతు భరోసాలో అన్యాయం చేసిందని వెంటనే ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఫకీరా, మంగిలాల్, కృష్ణ, ప్రధాన కార్యదర్శి అంబర్ సింగ్, సహాయ కార్యదర్శి రమేష్, ప్రేమ్ సింగ్, కోశాధికారి పరశురాం, సలహాదారులు గోవింద్, గణేష్, వీరేందర్, శ్రీకాంత్, పిర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఏకగిరిగా ఎన్నుకున్నందుకు వాళ్ళకి అభినందించడం జరిగింది. మరి ఈ సంఘము, ఈ కార్యవర్గము ఈ మండలానికి సేవ చేయాలి. మరి ఏమేమో ప్రాబ్లమ్స్ ఉందో అన్ని సాల్వ్ చేయడానికి వాళ్ళు నియమించబడరు. మరి దీనికోసం ఎవరి వాళ్ళు కృషి చేస్తారని ఈ సందర్భంగా వాళ్ళకు అభినందిస్తూ జై బంజారా. బంజారాలకు రావాల్సిన హక్కులను సాధన కోసము ఈ కార్యవర్గము కృషి చేస్తుంది. మరి ఈ పౌడు భూముల విషయంలో కానీ, లేకుంటే పిల్లల స్కాలర్షిప్లో కానీ, స్కూల్లో అడ్మిషన్స్ కానీ, లేకుంటే బస్సుల విషయంలో కానీ, తాండకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఉందా లేదా, ప్రజలకు ఏం మేలు జరుగుతుంది, వాటర్ సప్లై వస్తుందా లేదా, లేకుంటే హెల్త్ విషయంలో ఈ నర్సులు కానీ డాక్టర్స్ కానీ తండాలలో పోతుందా లేదా, ఈ విషయంలో ప్రతి సబ్జెక్ట్ మీద వాళ్ళు అవగాహన పెంచుకొని వివిధ అధికారులకు, జిల్లా హెడ్లకు వాళ్ళ ద్వారా అది వినతి సమర్పణం చేయాలని వాళ్ళకు అభినందన చెప్తున్నాను. మరి వాళ్ళు చేసిన తర్వాత కాని పక్షంలో వాళ్ళు నిజామాబాద్ కార్యవర్గానికి, జిల్లా కార్యవర్గానికి మాకు చెప్తే మేము దానికి పరిష్కారానికి మేము జిల్లా అధికారులతో, కలెక్టర్ గారితో మాట్లాడించి దాన్ని పరిష్కారం అయ్యేటట్టు మేము చేస్తాము. మరి ఈ సందర్భంగా జిల్లాని బంజారాకు రావాల్సిన హక్కులను ముందుండి మేము పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంకా రాబోయే రోజులలో ఇక్కడక్కడ మన ఈ బంజారా సేవా సంఘంకు సంబంధించిన భవనాలు కానీ, తాండాలలో కానీ, మండల హెడ్ క్వార్టర్లో కానీ అన్నిటికీ వచ్చేటట్టు మేము సాయశక్తుల ఈ స్థానిక శాసనసభ్యుల యొక్క సహకారంతో
ఆయన అండదండలతో మేము పరిష్కారానికి మేము కృషి. ధన్యవాదాలు. అలాగే మేము ఒకటే అనుకుంటున్నాము, మా బంజారాలకు ఎక్కడన్నా అన్యాయం జరిగితే దాని విషయంలో మేము తప్పకుండా పోరాడతాము. మాతో కాని పక్షంలో నిజామాబాద్ బాడీ సహకారం కూడా తీసుకుంటాము. హాస్పిటల్ విషయమే కావచ్చు, రెవెన్యూ విషయమే కావచ్చు, కరెంట్ డిపార్ట్మెంట్ విషయమే కావచ్చు, ఇంకా పోలీస్ స్టేషన్ విషయమే కావచ్చు, మా పిల్లలకు ఆడపిల్లలకు ఎక్కడన్నా అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునేది లేదని ఈ విధంగా మేము హెచ్చరిస్తున్నాము. లవ్ జిహాద్ విషయంలో కూడా మేము ఖండిస్తున్నాము. ఎక్కడన్నా ఏదైనా అన్యాయం జరిగితే మాకు కంపల్సరీ తెలియజేయాలా. తెలియజేసిన పక్షంలో మేము దానికి ఖచ్చితంగా సహకరిస్తాము. మాతో కానప్పుడు డిస్ట్రిక్ట్ పార్టీతో సహకారాలు కూడా తీసుకుంటాము. అట్లాగే ఇంకేమైనా అన్నగారు చెప్పినట్టు రావాల్సిన నిధుల గురించి కానీ, ఇప్పుడు ఏదైనా రుణమాఫీ విషయంలో కానీ, ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో విఫలమైంది. రైతులకు బోనస్ ఇస్తానని ఇప్పటి వరకు బోనస్ ఇవ్వలేదు. మళ్ళీ ఇంకేమన్నా వచ్చేటి ఉంటే కూడా సరిగా 2,500 రూపాయలు ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వట్లేదు. మా గిరిజన తాండాలకు బస్సు సౌకర్యం లేదు. అబ్బాపూర్ తాండా మేజర్ మధ్యపల్లి ఆ బస్సులు కూడా బంద్ అయినాయి. ఆ బస్సుల విషయంలో కూడా మేము నిజామాబాద్ బాడీకి కోరుతాము, డిపోలో మాట్లాడమని చెప్పి కూడా మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పులులు జనారణ్యంలోకి వచ్చి ఆవులు దూడలపై దాడి చేస్తున్నాయి. అటవీ ప్రాంతంలోని ప్రజలు బిక్కుమంటూ భయాందోళనల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. ఒకేసారి ఉమ్మడి జిల్లాలో పులులు బయటకు రావడానికి గల కారణాలు తెలియడం లేదు. అటవీ శాఖ అధికారులు సైతం సూచనలు చేస్తున్నారు తప్ప వాటిని పట్టుకునే ప్రయత్నం చేయడం లేదనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని గోకుల్ తాండా అటవీ ప్రాంతంలో ఆవుపై పులి గురువారం దాడి చేసిందని స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పులియా అనే వ్యక్తి అటవీ ప్రాంతంలో ఆవులను మేత కోసం తీసుకెళ్లి తిరిగి వస్తుండగా పులి దాడి చేసిందని స్థానికులు చెబుతున్నారు. ఆవుపై దాడి చేసింది పెద్ద పులినా లేక చిరుతనా అనే దానిపై శుక్రవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గత 5 రోజులుగా స్కూల్ తాండా, బట్టతాండా, జగదాంబ తాండా ప్రాంతాల్లో పులి జాడ కోసం అటవీ శాఖ అధికారులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇది ఉండగా గోకుల్ తాండాలో ఆవుపై దాడి తీవ్ర కలకలం రేపింది. అవసరం కోసం అప్పు అడిగితే వారి బలహీనతను ఆసరా చేసుకుని అధిక వడ్డీకి అప్పు ఇస్తున్నారు. అసలు కంటే కొసరు భారం అధికం కావడంతో వాటిని చెల్లించలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అధిక వడ్డీ తీసుకునే వారిపై చర్యలు తీసుకుంటామని ఆర్మూర్ సిఐ పి సత్యనారాయణ గౌడ్ హెచ్చరించారు. అధిక వడ్డీలు వసూలు చేస్తే పోలీసులను సంప్రదించాలని ఆర్మూర్ సిఐ పి సత్యనారాయణ గౌడ్ సూచించారు. అప్పు చెల్లింపు కోసం విలువైన ప్రాణాలను పోగొట్టుకోవద్దు అని సూచించారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని రాజారాం నగర్ కాలనీ బుధవారం రోజు మధ్యాహ్నం 2 గంటలకు నీరుగంటి శశికళ అప్పు చెల్లించే మార్గం లేక ఇంటిలో పైపుకు చీరతో ఉరివేసుకుని చనిపోయింది. గంధం శ్రీనివాస్ అనే వ్యక్తి దగ్గర 15,000 రూపాయలు డబ్బులు వడ్డీకి తీసుకోగా ఇప్పటికీ 36,000 వడ్డీ కట్టినా ఇంకా అసలు కట్టమని వేధించగా కట్టలేమన్నందుకు డబ్బులు కట్టకపోతే చచ్చిపోండి అని బెదిరించగా అతను పెట్టే బాధలు భరించలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. ఆమె కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలో నీరుగంటి శశికళ అనే మహిళ తన కొడుకు అవసరాల నిమిత్తము గంధం శ్రీనివాస్ అనే వ్యక్తి దగ్గర 2024 సెప్టెంబర్లో తన వద్ద తన కొడుకు అవసరాల నిమిత్తము 15,000 రూపాయలు అప్పుగా తీసుకుంది. ఇట్టి విషయంలో గంధం శ్రీనివాసు అధిక వడ్డీ పేరుతో ఎక్కువ రూపాయలు వసూలు చేసి ఆ వడ్డీ పేరు మీద తన ఇంట్లో గత 4 నెలల సంధి పని చేయించుకుంటూ వేధింపులకు గురి చేయడం వల్ల 16 నాడు మధ్యాహ్నం 2 గంటలకు తన ఇంట్లో ఎవరు లేనప్పుడు వేధింపులు తట్టుకోలేక ఉరి వేసుకొని చనిపోయింది. ఇట్టి విషయంలో తన కుమారుడు యోగేశ్వర్ నిన్న ఫిర్యాదు చేయడంతో దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట గ్రామంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. దీంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. చిరుతపులి సంచారం మరోసారి కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట శివారులో గురువారం అర్ధరాత్రి చిరుతపులి మేకల మందపై దాడి చేసి మేకను ఎత్తుకెళ్లింది. గ్రామానికి చెందిన వెల్మల సందీప్ పశువుల పాకలోని మేకల మంద నుండి ఒక మేకను చిరుతపులి ఎత్తుకెళ్లింది. ఈ సంఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇటు విషయంపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుతపులి ఆనవాళ్లను పరిశీలించారు.
గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పటికీ అటవీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చిరుతను బంధించి ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించాలని కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కలెక్టర్ ఎమ్మెల్యేల పాలిటెక్నిక్ కళాశాల సందర్శన. వృత్తి నైపుణ్య శిక్షణతో ఉద్యోగ అవకాశాలుంటాయని స్పష్టీకరణ. ఇచ్చిన హామీల గురించి అడిగితే దాడులు చేస్తారా అని ఆగ్రహం. కాంగ్రెస్ తీరుపై మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి ధ్వజం. సంచలనంగా మారిన వైద్యారోగ్య శాఖ ప్రకటనలో నెపం రాకుండా ముందస్తు జాగ్రత్తలు, అపరిచిత కాల్స్ అంటూ ప్రచారాలు. ఎన్క్రోచ్మెంట్లపై ట్రాఫిక్ పోలీసుల నజర్. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చర్యలు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు. ఉమ్మడి జిల్లాలో పులుల సంచారం. శ్రీకొండలో జిట్టపులి దాడిలో దూడ దుర్మరణంతో భయాందోళనలో జనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఏ వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.